అల్గనూరు చౌరస్తాల ఎవరన్నా తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా లేకుండా అల్గనూరు చౌరస్తాల కాంగ్రెస్ క్యాండిడేట్ నిలబడితే ఎవడన్నా ఒక్కడన్నా గుర్తుపడతాడా? పాపం ఎవడో బస్సు కోసం ఎదురు చూస్తున్నా అనుకుంటారు తప్ప ఆడెవడో ఎవరికి తెలియదు ప్రపంచంలో. ఎవడరాయి అంటే ఏమో. అరే మనకిడ మంచి మంచి వాళ్ళు ఉండే కాంగ్రెస్ వాళ్ళు క్యాండిడేట్లు. పక్కకు ప్రవీణ్ రెడ్డి ఉండే హుస్నాబాద్లో, పాపం మాజీ ఎమ్మెల్యే, అంతో ఇంతో కొద్దిగా ముఖం తెలివి ఉన్నాడు, మంచోడు ప్రవీణ్ రెడ్డి. ఆయనను మూల కూర్చోబెట్టింది. జీవన్ రెడ్డి సాబు ఉండే మాజీ మంత్రి, కొద్దిగా మంచోడు, ఆయనను కూడా ఆయనతో కరీంనగర్లో పోటీ చేస్తా అంటే బల్మిటి గుంజుకపోయి నిజామాబాద్లో పెట్టిరు. అంటే ఏంది వీళ్ళ ఉద్దేశం? కరీంనగర్లో కాంగ్రెస్ వాడు గట్టోడైతే మనం గెలుస్తాము పక్కా అనే విషయం వాళ్ళకు కూడా ఎరికే. అందుకే ఓ డమ్మిగాన్ని పెట్టి రేవంత్ రెడ్డి బండి సంజయ్ అండర్స్టాండింగ్ లా బండి సంజయ్కి ఏమైనా ఓట్లు పడతాయేమో అనేది వాళ్ళ చిల్లర ఆలోచన, చిల్లర ప్రయత్నం. అందుకే సోదరులారా, మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఈ డమ్మీ క్యాండిడేట్ గాని సంగతి ఊరూరికి చెప్పవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయేటట్టు తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కరీంనగర్ నియోజకవర్గంలో.